చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు. సూపర్ 7 హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లేదా మీ సూపర్ 6ను మీ సూపర్ 7ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా, మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది. రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇదే లింగమైన అడుగుతా ఉన్నా, వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి 20 మంది వీళ్ళని అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద? కేవలం 2 మీద మాత్రమే కేసులు పెట్టారు. ఇదే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు, మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు వీళ్ళంతా బంధువులను తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో 27 తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తూతూ మంత్రంగా 2 మీద మాత్రమే కేసు పెట్టారు. కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేను కానీ ఎమ్మెల్యే కుమారుడు కానీ వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కంప్లైంట్ చేసినా కూడా 27వ తారీఖున 28వ తారీఖున మా ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను కూడా అడుగుతా ఉన్నా. ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు
వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీలని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచే వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు, ఎందుకు ఆ ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా. ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్పై కూడా దాడి చేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకునింది ఎవరితో తెలుసా? వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా వేయించుకున్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. లింగమయ్య అన్న భార్య చదువు రాదని కొడుకు పక్కనున్నాడు, దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు, చదువుకున్నాడు, కానీ ఆయనతో స్టేట్మెంట్ తీసుకోరు. స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు. లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర తీసుకుంటాడు. ఎందుకు ఆయన చదువు రాదు, భయపడిచ్చి పెట్టకపోతే సంతకం ఏలుముద్ర వేయకపోతే ఏమన్నారమ్మా? సంతకం పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా పోతే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఏలుముద్ర తీసుకుంటారు. వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలియదు, ఏం స్టేట్మెంటు ఉందో దాంట్లో తెలియదు, ఎవడు చెప్పడు. కానీ కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు. ఇదే లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాటుతో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని, బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడా రాయరు. ఏంది చిన్న కర్రలతో గొడవ జరిగిందని, ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన 8 మందిలో 5 మంది మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన 3 పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో 3 పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది, పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా.